భయ్య ఫ్రాంక్గా చెప్తున్నా, నేను జెన్యున్గా రివ్యూస్ ఇస్తా. మూవీ అయితే డిసప్పాయింటెడ్ భయ్య. ఫస్ట్ హాఫ్ యావరేజ్గానే ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్లో కూడా ఆ రీచ్ అవ్వలేదు. ఒక మదర్ సెంటిమెంట్ బాగుంది. మెయిన్గా ఏంటంటే మనం బాగుంటే కంట్రీ బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చారు. బట్ అది మనకు రివర్స్లో ఇంపాక్ట్ అయితే ఎలా ఉంటుంది, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూపించారు. కానీ అది అప్ టు రీచ్ అవ్వలేదు. అండ్ పార్ట్ 3కి సస్పెన్స్ పెట్టారు. పార్ట్ 3 టీజర్ చూపించారు. అదైతే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా ఉంది. బట్ దీనికన్నా బెటర్గా ఉంటుందో తెలియదు. కానీ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అయితే ఏం ఇంపాక్ట్ అవ్వలేదు. అంటే మనం కమల్ హాసన్ యాక్టింగ్ అండ్ శంకర్ మార్క్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసే వచ్చారో అదైతే రీచ్ అవ్వలేదు. ఎక్కడో కొంచెం మిస్ అయింది, స్క్రీన్ ప్లే మిస్ అయింది. పాటలు కనెక్ట్ అవ్వలేదు అండ్ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి అక్కడక్కడ బీజిఎం వర్కౌట్ అయింది అంతే. తర్వాత శంకర్ గేమ్ చేంజర్ రామ్ చరణ్తో తీయబోతున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఆ మూవీపై ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది? గేమ్ చేంజర్కి దీనికి కంపారిజన్ లేదు భయ. ఇది మనకు గేమ్ చేంజర్ కాన్సెప్టే తెలియదు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ మోటో తోటి వస్తున్నాడు. ఇది మనకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి తెలుసు, యాంటీ కరప్షన్ మీద తీసాడని. సో దానికి స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తారనేది ఆ ఇంట్రెస్ట్ తోటే వచ్చారు. గేమ్ చేంజర్ ఏంటంటే అసలు మనకు రామ్ చరణ్ ఏ యాంగిల్లో చూపిస్తున్నారు, ఏంటి అసలు స్టోరీ ఏంటి అంటే చెప్పలేదు. కాబట్టి దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకైతే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది బ్రో. స్లో అంటారు అదంటారు ఏం కాదు, కానీ ఫస్ట్ హాఫ్ ఓకే స్లో ఉంటుంది అంటే కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం పడుతుంది. బట్ సెకండ్ హాఫ్ చాలా బాగా తీశాడు. అండ్ పార్ట్ 3కి సంబంధించి బిగినింగ్ చాలా బాగా ఇచ్చాడు. బీజిఎం కానీ మీరు కదా ఫస్ట్ భారతీయుడు 1 ఇక్కడ అనిరుద్ధ్ మార్క్ అంత ఏం కనిపించలేదు. బట్ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ ఓకే ల్యాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఈ మూవీ తర్వాత గేమ్ చేంజర్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. కంపల్సరీ పెరుగుతాయి, ఎందుకంటే అది కూడా పొలిటికల్ మూవీ విత్ ఫ్లాష్ బ్యాక్ కదా. మీరు చూస్తే నార్మల్గా శంకర్ గారి మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సేనాపతి పట్టించాడు పురోగతి. రాడ్ సినిమా అన్న ఆ ప్రీ క్లైమాక్స్ ఒకటే బాగుంది. ఏదో పార్ట్ 3 పెట్టిందే బాగుంది. కొంతమంది బాగుంది అంటారు. ఏం లేదన్న సినిమా ఒక ఫస్ట్ హాఫ్ అయితే మరీ రాడ్ చాలా స్లో సినిమా. కళాకాండం అన్న శంకర్ అన్న కళాకాండం. శంకర్ గతంలో ఒకే ఒక్కళ్ళు లాంటి సినిమాలు తీశారు కదా. లేదన్న అది అప్పుడు